నమస్తే. సో మనతో పాటు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది అయోధ్య రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు ఇంత చాలా ఘనంగా ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు? సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన రామ మందిర నిర్మాణంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన నరేంద్ర మోడీ గారు ఒక దీక్షతోని, నిష్ఠతోని, ఉపవాసంతోని ఇవాళ పాల్గొని 140 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వారు పాల్గొన్నారు. దాన్ని తిలకించడానికి కాంగ్రెస్ వాళ్ళకు మనసు రావాలని లేదంటే వారు నరేంద్ర మోడీ గారు ఉన్న పట్ల కోపము, ఆక్రోశం ఇవాళ రాముడి మీద చూపిస్తున్నారు. రాముడు దయ లేకపోతే మీరు రాజకీయంగా నూకలు చెల్లడం ఖాయం. నేను ఇవాళ తెలంగాణ ముద్దుబిడ్డగా, భాగ్యనగర వాసిగా, ఇవాళ ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ఇదే మైదానంలో ఆనాడు లాల్ కృష్ణ అద్వానీ గారు రాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం కోసం వారు తలపెట్టినటువంటి యాత్ర ఏదైతుందో ఆ రథయాత్ర సోమనాథ్ నుంచి బయలుదేరితే ఈ నిజాం కాలేజీలో హైదరాబాద్లో బహిరంగ సభ జరిగింది. కాబట్టి వారి కళ సాకారమైంది. అందుకని నేను నా వంతు బాధ్యతగా ఆ రోజు హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇవాళ రాజ్యసభ సభ్యుని కాబట్టి ఇదే మైదానం ద్వారా ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం వీక్షించేదానికి ఆ సదుపాయం భగవంతుడు ఇవాళ శ్రీరాముడి సేవలో ఉండే లక్ష్మణునికి అవకాశం కల్పించి కాబట్టి నేను కూడా ధన్యునిగా నేను భావిస్తాను.